పక్షుల పాత్ర అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. అలాంటి పక్షులు నేటి కాలం లోపల అంతరించే దశ లోపల ఉన్నది. ఇంటి దగ్గర మట్టి పాత్రలు, పింగాణి పాత్రలు లాంటివి ఉంటే ఇట్లా పాత్రని తీసుకొని ఆ పాత్రలో నీళ్లు పోసి పెట్టాలి. పోసి అక్కడ పెట్టడం వల్ల పక్షులకు కనీసం వాటికి గొంతు ఆరుకునే అవకాశం, అవి బతికే అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. వడ్డంగి పిట్టే చప్పులు కానొస్తున్నాయా? కనిపిస్తుంది. ఆ రకంగా కొన్ని పక్షులని మనము కాపాడుకున్న వాళ్ళమైతాం. ఇట్లా మనం తయారు చేసుకోవాలి. అంగట్లో ఇవి దొరుకుతాయి. మళ్ళీ వీటితో పాటుగా మనం ఏవైనా ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుంది, బర్డ్ ఫీడర్ అనేటువంటిది మనము తయారు చేసుకోవచ్చు. చిన్నప్పుడు చూసినటువంటి అనేక రకాలైనటువంటి పక్షులు ఇప్పుడు కనిపించట్లేదు అనే ఆలోచన మా కుటుంబం వాళ్ళందరూ బాధపడడం ఒకటి. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి పక్షుల కోసం మనమేమైనా చెయ్యలేమా అనే ఉద్దేశంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు తిరుగుతూ, అక్కడక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలు తిరుగుతూ, ప్రముఖ వ్యాపారస్తులను, రాజకీయ నాయకులను, పై అధికారులను కలుస్తూ ప్రతి ఒక్కరికి కూడా సేవ్ బర్డ్స్ అంటే పక్షులను కాపాడాలి, ఈ ప్రకృతి లోపల ఏ జీవరాశి అంతరించిపోయినా ప్రకృతి సమతుల్యం దెబ్బతిని మానవ మనుగడకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అదే రకంగా ప్రకృతి వనరులైనటువంటి మంచి గాలి కానీ, ఈ మంచి మట్టి కానీ, అదే రకంగా నీటి వనరులు కూడా కాపాడుకోవాలా. పక్షుల కొరకు ఇంటి వద్ద ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న మట్టి పాత్రలలో నీరు పెట్టాలి, కొన్ని ఆహారపు గుప్పెడు, ఆహారపు గింజలు వేయాలి. అదే రకంగా ఏవైనా పనికిరాని అట్టపెట్టెలు కానీ, రేకు డబ్బాలు కానీ, ప్లైవుడ్ చెక్కలతో కానీ పక్షిగూళ్ళు ఏర్పాటు చేయాలా అనేటువంటి సందేశాన్ని ఇస్తూ, అలా ఏర్పాటు చేసిన తర్వాత వాటితో ఫోటో దిగి ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ గ్రూపులు, స్టేటస్ ఇట్లా సోషల్ మీడియాలో దాన్ని ఎక్కువ వైరల్ చేసి ప్రచారం చేయాలి. పుట్టినరోజు నాడు ఖచ్చితంగా మొక్కను నాటడం కానీ, లేకపోతే ఏదైనా బర్డ్ ఫీడర్ కానీ, పక్షి గూడు కానీ, పక్షులకు నీటికి సంబంధించిన పాత్ర కానీ, లేకపోతే ఆవులకు సంబంధించినటువంటి ఏవైనా నీటి తొట్టెలు కానీ ఏర్పాటు చేయాలా అనేటువంటి నినాదాన్ని ఇస్తూ ఈ ప్రకృతి సంరక్షణ కోసం నేను పాటుపడడం జరుగుతుంది. సార్ వచ్చి మాకు చాలా విషయాలు చెప్పారు బర్డ్స్ గురించి. బర్డ్స్ని సేవ్ చేయాలి. ఎక్కువ అంటే ప్లాస్టిక్, సౌండ్, ఇంకా రేడియేషన్స్ గురించి పక్షులు చనిపోతున్నాయి. అందరూ ఇప్పుడు సమ్మర్ సీజన్లో అందరూ ఇంటికి బర్డ్స్ని సేవ్ చేయాలి. సార్ చెప్పిన వాటిని మేము పాటిస్తాము, మా పేరెంట్స్ని చెప్తాము. అండ్ ఇంకా బర్డ్స్ చాలా అంతరించిపోతున్నాయి. ఒకసారి వాళ్ళు అంతరించిపోతే మళ్ళీ రారు. అది అందరూ పాటించాలని మేము కోరుకుంటున్నాం. వెంకటేశం గారు తన కుటుంబంకు కూడా సమయం ఇవ్వకుండా ఇంత ప్రజాసేవ చేస్తూ పక్షుల గురించి తన ప్రతి ఊరు తిరుగుతూ ఈ మొత్తం వెంకటేశం గారు పిల్లలకు అవగాహన కలిగిస్తున్నారు. ఇంత సమయం కేటాయించడం ఇవాళ రేపు కుటుంబానికి అందరూ మన కుటుంబము మన వ్యవస్థ అన్నట్లే చూస్తున్నారు. కానీ ఆయన ప్రజల కోసం ప్రజలకు ఎలా ఉండాలి, ప్రకృతి పట్ల ఎలా మెలగాలి, ప్రకృతిలో ఎలా అవగాహన కల్పించాలి, సేవ్ బర్డ్స్ సేవ్ నేచర్ అనే నినాదంతో ఇంతమందికి అవగాహన కలిగిస్తూ వెంకటేష్ గారు ఈ విధంగా ప్రజలందరికీ అవగాహన కలిగిస్తున్నారు. నాకు చాలా సంతోషమైంది. Save birds, save nature. Save birds, save nature. Save birds, save nature. Save birds.